నమస్కారం. వెనకాల ఉన్న సీన్ వచ్చేసి సంసారం ఒక చదరంగం అని చెప్పేసి గొల్లపూడి మాధవ్, శరత్ బాబు, షావుకార్ జానకి, నూతన్ ప్రసాద్, సుహాసిని, ఐ థింక్ రాజేంద్ర ప్రసాద్, ముచ్చర్ల అరుణ సినిమా ఉండిద్దండి. నాకు తెలిసి చాలా చాలా బాగుంది సినిమా అయితే. ఇందులో షావుకార్ జానకి చిలకమ్మని ఒక పాత్ర. ఆ ఊరిలో ఆ ఇంట్లో గొల్లపూడి మాధవ్ ఇంట్లో ఎప్పటి నుంచి పనిచేస్తూ ఉంటుంది. దెన్ ఈ సుహాసిని వచ్చేసి తన యొక్క ఆడబిడ్డ కాపురం బాగు చేయాలనుకునేది. ఆడబిడ్డ వచ్చేసి ఏలిన మెట్టింట్లో అలిగేసి పుట్టింటికి వచ్చింది. ఎడ్మండ్ శామ్యుల్ అనమాట. ఇక అతనిని ఎద్దులు బండి సోములు అంటూ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతూ నువ్వు వల్లకుండు అంటే నువ్వు అరవకుండు, సైలెంట్గా ఉండు అని చెప్పేసి అంటూ చిలకమ్మ అక్కడ సీన్ ఉండిద్దండి. సింప్లీ సూపర్ ఉంటుంది. వీరైతే డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, చాలా బాగుంది చూడండి. అక్కడ షావుకార్ జానకి యాక్టింగ్ అరిపించింది అనమాట. ఆమె ఆ మహాతల్లి పాపం ఇందాక చనిపోయింది చెన్నైలో. ఆమె వయసు 94 సంవత్సరాలు. చిన్న వయసులోనే పెళ్ళి అయింది. బిడ్డ కూడా పుట్టిన తర్వాత ఆ సినిమాల్లోకి వచ్చింది. ఎందుకంటే భర్త వల్ల ఎంతో నష్టపోయింది, మోసపోయింది. ఇక బతకాలంటే సినిమాలు అన్నట్టుగా వచ్చింది. అలా షావుకార్ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం. ఎల్వి ప్రసాద్ వాళ్ళ సినిమాది, మన ఎన్టీ రామారావు. అప్పటికే ఎంజి రామచంద్రన్ భార్య, అప్పుడు ఆమె నటి జానకి. ఆ ముందు కదా మళ్ళీ ఇంకేం పేరు పెడుతున్నప్పుడు సరే షావుకార్ సినిమా కదా, దాంతో ఏంటి కదా షావుకార్ జానకి అని పెట్టారు. ఈమె చెల్లి కృష్ణకుమారి. ఆ మాత్రం సినీ ఫీల్డ్లోకి వచ్చారు. ఐ థింక్ కొద్ది నెలకు పాప ఆమె కూడా చనిపోయారు. ఇక షావుకార్ జానకి గారికి సంబంధించి ఆ తర్వాత అందరు హీరోల పక్కన నటించింది. హీరోయిన్ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా బాగా నటించింది. ఆమె అలా నటిస్తున్నప్పుడు అది చెల్లి కూడా వచ్చింది. ఇద్దరు టాప్ హీరోయిన్లుగా అప్పట్లో మంచిగా దూసుకెళ్ళినారు. ఇక రీసెంట్ టైమ్స్ అన్నప్పుడు ఈమె క్యారెక్టర్ తగ్గట్టుగా నా వయసు తగ్గట్టుగా సినిమాలు అన్ని బ్రహ్మాండంగా చేశారు. కన్నడం అండ్ తమిళనాడు ప్రభుత్వం ఆమెను చక్కగా గౌరవించుకుంది. బట్ మన తెలుగు ప్రభుత్వం అంత గౌరవించుకోలేదు. ఎనీవే ఆమె పద్మశ్రీ పురస్కారం కూడా వచ్చింది. శంకర మంచి జానకి ఆమె పూర్తి పేరు. వయసు రీత్యా వృద్ధాప్య సమస్యలతో పాప ఇందాక కన్నుమూశారు. షావుకార్ జానకి చాలా గొప్ప ఆర్టిస్ట్. అండ్ ఆమె హీరోయిన్గా ఉన్నప్పుడు కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఎక్స్ట్రాడినరీ సినిమాలు తీసున్నారు. ఆమె పెర్ఫార్మెన్స్ అనిపించారు. ఆమె ఆ మహాతల్లి ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకుంటున్న వృద్ధాప్య సమస్యలతో ఇందాక కన్నుమూశారు పాపం.